హలో గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. ముందుగా వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్. అదాని అవినీతిపై జేపీసీ వేయాల్సిందే, లేదంటే రాష్ట్రపతి భవన్ను ముట్టడిస్తాం సీఎం రేవంత్ రెడ్డి. అదాని ఇష్యూపై బీఆర్ఎస్ వైఖరేంటో చెప్పాలని డిమాండ్. మోదీకి భయపడే అదానిపై కేసీఆర్ మాట్లాడలేదని ఫైర్. పీసీసీ ఆధ్వర్యంలో చెలో రాజ్భవన్ అడ్డుకున్న పోలీసులు, రోడ్డుపై బైఠాయించిన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు. అదాని అవినీతిపై జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రపతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. అదాని అవినీతి, మణిపూర్ హింసకు వ్యతిరేకంగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు పీసీసీ ఆధ్వర్యంలో బుధవారం చెలో రాజ్భవన్ చేపట్టారు. ధరని అడ్డుపెట్టుకుని 1,50,000 కోట్ల భూదందా. దాంతో పోలిస్తే కాళేశ్వరం అవినీతి చాలా చిన్నది. డిప్యూటీ సీఎం భట్టి. హైదరాబాద్ పరిధిలోనే 15,000 ఎకరాలు చేతులు మారినాయి. భూ అక్రమాలపై త్వరలో ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తామని ప్రకటన. లగచర్ల కేసులో 25 మందికి బెయిల్. వికారాబాద్ జిల్లా లగచర్ల కలెక్టర్ ఇతర ఆఫీసర్లపై దాడి కేసులో నిందితులకు బెయిల్ లభించింది. పట్నం నరేందర్ రెడ్డి సహా 25 మందికి నాంపల్లి స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నేటి నుంచి బుక్ ఫేర్. హైదరాబాద్ బుక్ ఫేర్ను గురువారం నుంచి ఈ నెల 29 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్నారు. సుమారు 350 స్టాల్స్ ఏర్పాటు చేశారు. 210 మందికి పైగా ప్రచురణకర్తలు, డిస్ట్రిబ్యూటర్లు పుస్తకాలను బుక్ ఫేర్లో ప్రదర్శిస్తారు. సంక్షోభంలో పౌల్ట్రీ రైతు. రాష్ట్రంలో పౌల్ట్రీ రైతు నష్టాల్లో కూరుకుపోతున్నారు. కోడి పిల్లలు, దాణా, మెడిసిన్ సరఫరాదారులు, కోళ్లను కొనుగోలు చేసే ట్రేడర్స్ లాభాలు గడిస్తుండగా పౌల్ట్రీ రైతులు మాత్రం ఆర్థికంగా నష్టపోతున్నారు. భూముల లొల్లులకు భూభారత్తో చెక్. రైతుల కోర్టులకు వెళ్లే తిప్పలు లేకుండా అప్పీలు, ల్యాండ్ ట్రిబ్యునల్, మండలం, డివిజన్, జిల్లా స్థాయిలో పరిష్కార మార్గాలు. తెలంగాణ భూభారతి బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సర్కార్. 33 మాడ్యూల్ స్థానంలో 6 మాడ్యూల్స్. పట్టాదారులతో పాటు అనుభవదారుల కాలం. మాన్యువల్గా రికార్డుల నిర్వహణ. అధికారుల తప్పులు చేస్తే క్రిమినల్ చర్యలు. ప్రతి సర్వే నెంబర్కు జియోకో ఆర్డినెట్స్. సర్వే తర్వాత వ్యవసాయేతర ఆబాది జాగాలకు భూదార్ నెంబర్. యాజమాన్య హక్కుల మీద మాత్రమే సివిల్ కోర్టుకు. ప్రభుత్వ భూముల రక్షణ. పార్ట్ బి ల్యాండ్స్కు పరిష్కారం. 9 లక్షల సాదా బైనామా దరఖాస్తులకు లైన్ క్లియర్. కబ్జా భూములు వెనక్కి ఆక్రమించుకున్నోళ్లను వదిలేది లేదు. మంత్రి పొంగులేటి. ధరణిని బంగాళాఖాతంలో పడేసి భూభారతిని తెస్తున్నాం. హరీష్ రావు సలహాలు కూడా తీసుకున్నాం. 1000 పుస్తకాలు చదివిన పెద్ద మనిషి. ఘనకార్యమే ధరణి. ఉన్న సమస్యలకు తోడు కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది. మానవ సంబంధాలను ధరణి దెబ్బతీసిందని వ్యాఖ్య. గ్రామానికో రెవెన్యూ అధికారి నిర్వహిస్తామని ప్రకటన. కొందరిని డైరెక్ట్గా రిక్రూట్ చేసుకుంటామని వెల్లడి. 4 ఏళ్లుగా రైతులను తిప్పలు పెడుతున్న భూ సమస్యలు, వివాదాలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ధరణి ROR 2020 చట్టం స్థానంలో తెలంగాణ భూభారతి ROR 2024 బిల్లును తీసుకొచ్చింది. రైతులకు ఇబ్బంది లేకుండా భూ సమస్యలను ఫీల్డ్ లెవెల్లో సులువుగా పరిష్కరించడమే కాకుండా ప్రభుత్వ భూములను కాపాడడంతో పాటు తప్పులు చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ బిల్లు రూపొందించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు ఉన్న చట్టంలో సివిల్ కోర్టుకు వెళ్లడం తప్పితే అప్పీళ్లకు వెళ్లే అవకాశం లేదు. గురుకుల పిల్లలతో రాజకీయాలొద్దు. స్టూడెంట్లు బాగు కోసం సలహాలు ఇవ్వండి. సీతాక. 655 స్కూళ్లకు సొంత బిల్డింగులు లేవు. నిర్మిస్తాం. గత 10 ఏళ్లలో 62 మంది పిల్లలు చనిపోయారు. ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగకుండా ఆహార భద్రతా కమిటీలు ఏర్పాటు చేశాం. పెండింగ్ బిల్లుల విడుదల కంటిన్యూ ప్రాసెస్ అని వెల్లడి. జనవరి 2 నుంచి 20 వరకు టెట్. 10 రోజులు 20 సెషన్లో పరీక్షలు. కాళేశ్వరం అప్పులు ప్రభుత్వమే కట్టాలి. ప్రాజెక్టుకు చేతికొచ్చేదాకా అసలు మిత్తులు చెల్లించక తప్పదు. జ్యుడిషియల్ కమిషన్ ముందు రిటైర్డ్ ఐఏఎస్ రజత్ కుమార్ వెల్లడి. తమిళేట్ వద్ద ప్రాజెక్టు పూర్తిగా ఆగిపోయింది. మహారాష్ట్ర వైపు ముంపు ఉండడంతో మేడిగడ్డకు బ్యారేజ్ షిఫ్ట్. ఫౌండేషన్ కింద ఇసుక కొట్టుకపోవడంతో బ్యారేజ్ కుంగింది. క్వాలిటీ కంట్రోల్ O&R నిర్లక్ష్యం కారణంగా చెప్పవచ్చు. బ్యారేజ్ కుంగితే ప్రభుత్వానికి ఏం సంబంధం? చూసుకోవాల్సిన బాధ్యత ప్రాజెక్టు అధికారులదేనన్న రజత్. నిధుల కోసం సప్లిమెంట్ బడ్జెట్ కేటాయింపులు. ఎస్కో జోషి నేడు ఓపెన్ కోర్టు విచారణకు. సోమేష్ కుమార్, స్మితా సోబర్వాల్. బుధవారం కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ముందు హాజరైన రజత్ కుమార్. అంబేద్కర్ను అవమానిస్తే దేశం క్షమించదు. అమిత్ షా కామెంట్లపై మండిపడ్డ రాహుల్ గాంధీ. కేంద్ర మంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్. మంత్రి పదవిలో నుంచి తొలగించాల్సిందేనన్న ఖర్గే. ఉభయ సభల్లో ప్రతిపక్ష ఎంపీల ఆందోళన. ముంబై తీరంలో లాంచ్ బోల్తా. 13 మంది దుర్మరణం. నేవీ స్పీడ్ బోట్ ఢీకొట్టడంతో ప్రమాదం సమయంలో లాంచీలో 110 మంది, బోట్లో 4, 97 మందిని రక్షించిన నేవీ కోస్ట్ గార్డ్ సిబ్బంది.
కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనలో తేడా లేదు. ప్రజలను వంచడం, రాష్ట్రాన్ని దోచుకోవడమే వాళ్ళ పని. కిషన్ రెడ్డి. రేవంత్ కేసీఆర్ నానానికి బొమ్మ బొరుసులు అంటోళ్ళు. ఒకరి మీద ఒకరు దొంగ ఏడ్పులేనని విమర్శ. క్యాన్సర్కు వ్యాక్సిన్ రెడీ చేస్తున్న రష్యా. కొత్త ఏడాదిలో ప్రజలకు ఫ్రీగా పంపిణీ. ఈనాడు దినపత్రికలో ముఖ్యాంశాలు. మిస్టర్ మాయావి నిష్క్రమణ. 537 106 టెస్టులో అశ్విన్ పడగొట్టిన వికెట్లు. అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్ జాబితాలో కుంబ్లే 619 తర్వాత అతను రెండో స్థానంలో ఉన్నాడు. అశ్విన్ 37 సార్లు 5 వికెట్ల గంత సాధించారు. అతను 116 వన్డేల్లో 156 వికెట్లు, 65 టీ20లో 72 వికెట్లు చేజెక్కించుకున్నారు. 3503 అశ్విన్ టెస్టు పరుగులేవి. ఎన్నో సందర్భాల్లో బ్యాట్తోనూ ఉపయోగపడ్డ అతడు 6 శతకాలు కూడా సాధించాడు. 11 అశ్విన్ 11 సార్లు టెస్టులో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందుకున్నారు. ఈ అవార్డులను అత్యధిక సార్లు గెలిచిన ఆటగాడుగా మురళీధరన్ సరసన ఉన్నాడు. భూ పరిపాలనలో నవశకం. ధరణి స్థానంలో భూభారతి. సమస్యలకు పరిష్కారాలను చట్టబద్ధం చేసేలా పలు సెక్షన్లు. ఆర్టీఓ కలెక్టర్ స్థాయిలో అప్పీల వ్యవస్థ. న్యాయపరమైన అంశాల కోసం ల్యాండ్ ట్రిబ్యునల్. వివాదాలపై పేదలకు ఉచిత న్యాయ సలహాలు. ఆబాది గ్రామకంఠం ప్రాంతంలోని నివాస స్థలాలకు సంపూర్ణ హక్కులు. 2014 జూన్ 2కు ముందు సాదా బైనామాల కొనుగోళ్ల క్రమబద్ధీకరణ. 19 సెక్షన్లతో శాసనసభలో నూతన ROR 2024 బిల్లు. ధరణితో భూములు కొల్లగొట్టారు. వాటిని పేదలకిచ్చే విషయాన్ని పరిశీలిస్తాం. ధరణి భూతం వెనుక ఇద్దరు వ్యక్తులు. వారికి అనుకూలంగా చట్టం తయారు చేసుకున్నారు. మా నేత అన్నట్లే దాన్ని బంగాళాఖాతంలో కలిపాం. భూభారతి అద్భుత చట్టం. అసెంబ్లీలో రెవెన్యూ మంత్రి పొంగులేటి. భూముల సమాచారం దాచలేరిక. ఎవరైనా ఎక్కడ నుంచైనా వివరాలు చూసేలా ఏర్పాట్లు. 11 కాలంతో పహాని. ధరణి పోర్టల్లో ఎవరి భూములు వారు చూసుకునేలా పరిస్థితి ఉండేది కాదు. కొల్లగొట్టిన భూములు వివరాల్ని సీక్రెట్ లాకర్లో పొందుపరిచారు. 2014 ముందు భూ రికార్డులో ప్రభుత్వ భూములుగా ఉన్న వాటిలో అన్యాక్రాంతమైన వాటిని ప్రభుత్వం తిరిగి తీసుకుంటుంది. వాటిని పేదలకు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తాం. ఇందిరమ్మ రాజ్యంలో మాట తప్పం మడిమ తిప్పం. తాకట్టు పెట్టారు. ప్రధాని అదాని కలిసి దేశ పరువును. జేపీసీ కోసం అవసరమైతే చెలో రాష్ట్రపతి భవన్. అరెస్టుల భయంతో భరాసా లొంగిపోయింది సీఎం రేవంత్. కాంగ్రెస్ చెలో రాజ్భవన్ను అడ్డుకున్న పోలీసులు. ఉద్రిక్తత. రోడ్డుపై బైఠాయించిన రేవంత్ బట్టి. ప్రధాని నరేంద్ర మోదీ గౌతమ్ అదాని కలిసి మన దేశ పరువును ప్రపంచ దేశాలకు తాకట్టు పెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. అరెస్టుల భయంతో వాటి నుంచి తప్పించుకోవడానికే భరాసా భాజపాకు లొంగిపోయిందని ఆరోపించారు. మీరు ప్రధాని అదాని వైపా ప్రజల వైపా చెప్పాలని కేసీఆర్ను డిమాండ్ చేశారు. అదాని వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ కోసం అవసరమైతే చెలో రాష్ట్రపతి భవన్ చేపడతామని హెచ్చరించారు. మాటల మంటలు. అంబేద్కర్పై అమిత్ షా వ్యాఖ్యలు కలకలం. క్షమాపణ చెప్పాలని విపక్షాల డిమాండ్. సభలోనూ బయట తీవ్ర నిరసన. షా రాజీనామా చేయాలి కాంగ్రెస్. బాబా సాహెబ్ను గౌరవిస్తుంది మేమే. ప్రధాని అమిత్ షా క్షమాపణ చెప్పాలంటూ బుధవారం పార్లమెంట్ ఆవరణంలో నిర్వహించిన ఆందోళనలో కేసీ వేణుగోపాల్, ప్రియాంక, రాహుల్ ఖర్గే, టిఆర్ బాలు తదితరులు. జమిలీ ఎన్నికలపై 31 మందితో జేపీసీ. లోక్సభ నుంచి 21, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు. సీఎం రమేష్, బాలశౌరి, హరీష్, బాలయోగులకు చోటు. కాంగ్రెస్ తరపున ప్రియాంక, ఎన్సీపీ, ఎస్పీ నుంచి సుప్రియ. వాస్తవాల వక్రీకరణ. అమిత్ షా అంబేద్కర్పై తన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. గతంలో ఆ పార్టీ ఇలాగే వ్యవహరించిందని తెలిపారు. తన వ్యాఖ్యలపై కలకలం రేగిన నేపథ్యంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ వక్రీకరణ ఖండిస్తున్న రాజ్యాంగాన్ని కాపాడడానికి ఇండియన్ నేతలు కృషి చేస్తున్నారని, అక్కస్తో ఆ పార్టీ ఇలా వ్యవహరిస్తుంది. కాంగ్రెస్ అంబేద్కర్ వ్యతిరేకి, రిజర్వేషన్ల వ్యతిరేకి. మా పార్టీ ఎన్నడూ అంబేద్కర్ను అవమానించలేదని స్పష్టం చేశారు. సీఎం ధర్నా విడ్డూరం. కేసీఆర్, రేవంత్ రెడ్డి బొమ్మ బొరుసులు లాంటి వారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. పరిశోధకులకు కరదీపిక. అరసం జాతీయ అధ్యక్షుడికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం. పెనుగొండ లక్ష్మీనారాయణను వరించిన అవార్డు. ఫార్ములా ఈ కార్ రేస్పై సభలో చర్చిద్దాం. ఇందులో అవినీతి జరగలేదు. కక్ష సాధింపులకు రేసును బల్చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ.
ఆటో డ్రైవర్ల సమస్య పరిష్కరించాలంటూ ఆటో నడుపుతూ శాసనసభకు వస్తున్న కేటీఆర్, అందులో చెంబిపూర్ రాజు, మాగంటి గోపీనాథ్, సుధీర్ రెడ్డి, విజయుడు. ముంబై తీరంలో ఘోర ప్రమాదం. పెరిని ఢీకొట్టిన నౌకాదళ స్పీడ్ బోట్. 3 సిబ్బంది సహా 13 మంది మృతి, 99 మందిని రక్షించిన సహాయక సిబ్బంది. స్పీడ్ బోట్ను ఢీకొట్టి మునిగిపోయిన పెర్రీ. వార్తా దినపత్రికలో హెడ్లైన్స్. ధరణి రద్దు, ఇక భూభారతి. భూ యజమానుల ప్రతి ఎకరాకు భద్రత. భూధార్ కార్డు రూపంలో ఇక హక్కుల రికార్డులు. డ్రోన్ సాంకేతిక మ్యాపింగ్తో క్రమబద్ధీకరణ. 2014 ముందు పాస్బుక్లున్న వారి భూములు యథాతథం. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అదానిపై జేపీసీ వేయండి, లేదంటే రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా. బీజేపీ లొంగిపోయిన బీఆర్ఎస్. చలో కాంగ్రెస్ రాజ్భవన్లో రోడ్డుపై బైఠాయించిన సీఎం రేవంత్ రెడ్డి నిరసన. మహిళా వర్సిటీ సహా 3 బిల్లులకు ఆమోదం. అమిత్ షా రాజీనామాకు కాంగ్రెస్ ఎంపీల డిమాండ్. ఫార్ములాపై విచారణ షురు. అసెంబ్లీ ముగియగానే కేటీఆర్కు ఏసీబీ నోటీసులు. నాటి ఘటనలపై హెచ్ఎండీలో వివరాల సేకరణ. దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టండి, సీఎం రేవంత్కు కేటీఆర్ లేఖ. 31 మందితో జేపీసీ నుంచి అనురాగ్ సిపి ఠాకూర్, కాంగ్రెస్ నుంచి ప్రియాంక. శాసనసభ వద్ద బ్రీత్ అనలైజర్ టెస్టులు పెట్టాలి. హరీష్ రావు వ్యాఖ్యలతో సభలో రచ్చ. ప్రారంభోత్సవానికి ముస్తాబైన చెర్లపల్లి రైల్వే టెర్మినల్. 28న ప్రారంభించనున్న రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. మాల్యా మోడీలకు చెందిన 22,280 కోట్లు జప్తి. పార్లమెంటులో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. తుమ్మిడిహెట్టు నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారు? కన్న కొడుకే కాలయముడు. మద్యానికి బానిసైన తల్లిని మట్టుబెట్టాడు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్.